హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే ఈ సాటర్డే రోజు ఈవినింగ్ టైం వ్లాగ్ అనమాట. ఈవినింగ్ రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను, చూసేయండి. అలానే ఈవినింగ్ టైం స్నాక్ అయితే చూపించాను, చాలా తొందరగా అయిపోయి స్నాక్ రెసిపీ చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే సాటర్డే అయితే మా బాబుకి కాలు అయితే కొద్దిగా నెయిల్స్ పెద్దగా అయిపోయాయి అనమాట. ఇవి కట్ చేద్దామని చెప్పి బయట అయితే కూర్చొని ఇంకా కట్ చేస్తున్నాము. అలానే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ డే టిఫిన్ కోసం అయితే పప్పది ఇడ్లీ కోసం అని చెప్పి నానబెట్టాను అనమాట. ఇంకా ఇది ఈవినింగ్ అయితే రుబ్బు పెట్టాలి. ఇంకా దానికన్నా ముందే ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పి స్నాక్స్ ఏదో ఒకటి తినాలనిపించి ఇంకా ఇంట్లో అయితే మురమరాలు అంటాం కదా, మా సైడ్ అయితే అవి నెయ్యిలని అంటారనమాట. మురమరాలని మిక్సర్లా చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను ఇక్కడ. నేను ఇక్కడైతే ఒక ఆనియన్ అలానే ఒక టమాటోని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే ఓన్లీ ఆనియన్ టమాటో ఇవి మాత్రమే వేసి అయితే చేస్తున్నాను ఈ మురమరాలు మిక్సర్. మీరు కావాలంటే పల్లీల్ని ఫ్రై చేసుకొని అలానే మనకి చాట్ చేసేటప్పుడు మిక్సర్ ఉంటుంది కదా, ఆ మిక్చర్ను కూడా యాడ్ చేసుకొని ఈ మురమరాలతో మిక్చర్ అయితే చేసుకోవచ్చు. నాకు యాక్చువల్గా ఈ మురమరాల్లో ఈ విధంగా ఆనియన్ టమాటో ఇవి వేసి తింటేనే నచ్చుద్ది. ఇంకా ఇవన్నీ పల్లీలు అవన్నీ వేసి తింటే అంతగా నచ్చదనమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేస్తాను. నేను ఆల్రెడీ 2-3 షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను ఏ విధంగా ఈ మిక్చర్ అది చేస్తానని చెప్పి కూడా. ఇంకా ఇప్పుడైతే అలా చూపించేస్తున్నాను. ఇదైతే చాలా తొందరగా అయిపోద్ది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాంటివి తొందరగా అయిపోయేవి ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోవచ్చు అనమాట. అలానే నా దగ్గర ఇవి ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ స్టోర్లోనే ఎక్కడో ఒక ప్యాకెట్ తెచ్చాము, అలా ఉండిపోయావు అనమాట. ఇంక ఇప్పుడు చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా ఈ విధంగా ఒక బౌల్లో అయితే మురమరాలను తీసుకున్నాను. అలానే ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ టమోటో అలానే కారం సాల్ట్ ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను. అలానే నా దగ్గర చాట్ మసాలా ఉంది, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు చాట్ మసాలా. ఇంకా నేనైతే కారం సాల్ట్ చాట్ మసాలా అలానే హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఈవినింగ్ టైం తింటే భలే ఉంటుంది అనమాట టేస్ట్. ఇంకా దీంట్లో కొంతమంది పల్లీలు ఫ్రై చేసి యాడ్ చేసుకుంటారు. అలానే మనము ఈ మిక్సర్ చెప్పాను కదా, అది కూడా యాడ్ చేసుకుంటారు. పల్లీలు అవి కూడా నచ్చిన వాళ్ళు పల్లీలని ఫ్రై చేసి అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని తింటే బాగుంటాయి. నేనైతే ఓన్లీ ఈ ఆనియన్ టమాటో అలానే లెమన్ ఇవి యాడ్ చేసి అయితే మంచిగా చేత్తోనే నలిపినట్టు అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇది తొందరగా అయిపోయే ఈవినింగ్ టైం స్నాక్ లాగా అయితే ఈరోజు చేసుకున్నాం అనమాట. అంటే డైలీ ఇవే ఏవో చేస్తామని అలాగేమి ఉండదు. ఆ రోజు తినాలనిపించి ఏదైనా అనిపిస్తే ఇంకా చేసుకోవడం, లేదంటే బయట నుంచి తెచ్చుకోవడం. ఇంక ఈ విధంగా మురమరాలతో మిక్చర్లా చేసుకొని అయితే తినేసాము ఈవినింగ్ టైం స్నాక్గా. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఆల్రెడీ మార్నింగ్ చేసిన సాంబారు అలానే చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ అయితే చేశాను, అవి ఉండేవి. ఇంకా నైట్ ఏం అవసరం లేదు. ఇంకా ఆ మిక్చర్ తినేసిన తర్వాత అయితే కొద్దిగా టీ అయితే పెట్టుకుంటున్నాను నాకని చెప్పి. ఇంక ఈ టీ పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఇంకా ఇడ్లీకి అయితే పిండి అయితే నానబెట్టి పెట్టాను కదా, ఇంకా అది రుబ్బీస్ అయితే పెట్టుకోవాలి. ఇవి మినప గుళ్ళు అవ్వడం తొందరగా అయిపోతుంది, కడగాల్సిన అవసరం అవేం ఉండట్లేదు అనమాట. మామూలుగా నేను మినపప్పు వాడేదాన్ని, అంటే అదే పొట్టున్న పప్పు అంటాం కదా, అది ఇంకా కడిగేసరికి అరగంట టైం పట్టేదనమాట. ఇంక ఇప్పుడు ఈ గుళ్ళు అవ్వడం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఇంక ఇవి నానబెట్టాను, చక్కగా నానిపోయేవి, లంచ్ అయిన తర్వాత నానబెట్టాను. ఇంక ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మంచిగా రుబ్బీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ పంచదార అయితే అయిపోయిందనమాట. ఇంక అందుకని చెప్పి ఇప్పుడే ఫిల్ చేసేస్తున్నాను.
ఇంకా టీ పెట్టిందైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా అది మరిగే లోపల నేను ఇక్కడ ఇడ్లీ కోసం రుబ్బీస్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇది ఇడ్లీకి అయితే నూక అదే కనుక ఇంకా పప్పు అయితే రుబ్బేసి ఈ విధంగా నూకది కలిపేసి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఈ లోపల టీ కూడా అయిపోయింది. ఇంకొద్దిసేపు అలా కూర్చొని ఇంకా టీ అది తాగిన తర్వాత మిగతా ఇంకా మిక్సీ జారు క్లీన్ చేయడం అవన్నీ అయితే చేసుకున్నాను. ఇంకా మిక్సీ జార్ అయితే మనం ఏదైనా చేసేటప్పుడు వెంటనే క్లీన్ చేసేయడం బెటరు. లేదంటే అది ఎండిపోయి మనకి మిక్సీ ఆ బ్లేడ్స్ ఇరకలంతా ఉండిపోయి ఇంకా బూజీ ఎక్కిపోవడం, స్మెల్ రావడం ఇలా అవుతుంది. నేనైతే మిక్సీ జార్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2-3 సార్లు అయితే తిప్పుతాను అనమాట. మళ్ళీ మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఆ విధంగా క్లీన్ చేసుకుంటే మిక్సీ ఆ బ్లేడ్స్ లోపల ఎక్కడ పిండి అది ఉండిపోకుండా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట, ఎక్కువ శ్రమ పడకుండా. నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఏదో వీడియోలో చూపించాను కూడా మిక్సీ జార్ని నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటానని చెప్పి. ఇంకా నేనైతే ఒకసారి ఎప్పుడో ఇలానే క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. అది చిన్న బూజులాగా అయితే వచ్చేసింది, చుట్టూని మిక్సీ జార్ చుట్టూ చిన్న బూజులాగా అయితే వచ్చేసింది అనమాట. అప్పటి నుంచి ఇంకా ఈ విధంగా ఆఫ్ ఆన్ కొద్దిగా వాటర్ వేసి ఒక 2-3 సార్లు ఆఫ్ ఆన్ చేసి ఇలానే ఒక 2 టైమ్స్ అయితే క్లీన్ చేసేస్తాను. తర్వాత నార్మల్ సోప్ పెట్టి క్లీన్ చేసేస్తే నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట మిక్సీ జారు. ఇంకా అలానే వాటర్ అంతా పోయిన తర్వాత మనం లిడ్ కూడా మిక్సీ జారుకు ఉండే లిడ్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసేయకుండా రివర్స్లో పెట్టుకోవాలి. పూర్తిగా క్లోజ్ చేసేసినా సరే స్మెల్ అది వస్తుంది అనమాట. నార్మల్గా రివర్స్లో మిక్సీ జార్ని లిడ్ అది క్లోజ్ చేయకుండా రివర్స్లో పెట్టుకుంటే స్మెల్ అది రాకుండా నీట్గా ఉంటుంది. నావి మిక్సీ జార్లు అన్నింటికి కూడా నేను లిడ్ అది పూర్తిగా క్లోజ్ చేయను, ఇలా రివర్స్లో పెట్టేసి అయితే పెట్టేస్తాను. ఇంక ఈ విధంగా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసి అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పుడు టీవీ అలానే మిక్చర్ చేశాను కదా, మురమరాల మిక్చర్, ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ నైట్ వరకు ఉంచితే మళ్ళీ నైట్ డిన్నర్ అయిన తర్వాత ఆ సామాన్లు ఇవి ఎక్కువైపోతాయి. ఇంక అందుకని చెప్పి నాకు సింక్లో ఎన్ని సామాన్లు ఉన్నా సరే నచ్చదనమాట. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తాను తక్కువ ఉన్నప్పుడే. వెంటనే క్లీన్ చేసేస్తే నాకు కూడా పని తేలిగ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి వెంటనే ఏదైనా వెంటనే అవి అయితే వెంటనే క్లీన్ చేసేస్తాను. ఇంక ఈ విధంగా మిక్సీ జారు ఇప్పుడైన సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా తర్వాత డిన్నర్ అయిన తర్వాత మిగతా మళ్ళీ సామాన్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని నైటే క్లీన్ చేసి పెట్టేస్తానమాట. అలానే కొన్ని పనులు మనం నైటే చేసి పెట్టుకోవడం వల్ల కొద్దిగా మార్నింగ్ లేచినప్పటికీ పని అది అంతా ఈజీగా ఉంటుంది. మన మైండ్ కూడా మంచిగా రిలీఫ్గా ఉంటుంది అనమాట ఏ పని చేయాలన్నా. నా వరకు అయితే నేను నైట్ గిన్నెలు తోమకపోవడం ఇలాంటివి చేస్తే మార్నింగ్ నాకు అదే ఉంటుంది అనమాట. లెగద్దామన్నా సరే అమ్మో ఇప్పుడు గిన్నెలు తోమాలన్న ఒక చిన్న బద్ధకం ఉంటుంది నాకైతే మాత్రం. నేను అందుకే ఎక్కువ శాతం నైటే గిన్నెలు అవి తోమేసి అయితే పడుకుని పోతాను. మళ్ళీ మార్నింగ్ లేసి అవి తోమి మళ్ళీ టైం కూడా ఎక్కువ పట్టేస్తుంది. అలానే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే బొమ్మలు అవన్నీ కిందదంతా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా నైట్ ఈ విధంగా డిన్నర్ అయిపోయినాక కిచెన్ అది క్లీన్ చేసి పెట్టిన తర్వాత చక్కగా ఆ బొమ్మల్ని కూడా ఎత్తి పెట్టేయడం, అలానే సోఫాసు ఇలాంటివన్నీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు అది క్లీన్ చేసుకొని మాపింగ్ ఉంటే వెంటనే మాపింగ్ పెట్టుకోవడం, ఇంకా పూజ అది చేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఈ మధ్య అలానే చేస్తున్నాను. నైట్ కిచెన్ క్లీన్ చేసిన వెంటనే మా బాబు ఆడిన బొమ్మలు అలాంటివి ఏమైనా ఉంటే అన్నీ ఎత్తి పెట్టేసి సోఫా అదంతా నీట్గా క్లీన్ చేసి నైట్ పెట్టేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు అది నీట్గా క్లీన్ చేసి ఇంకా పూజ అది చేసుకుంటున్నాను. పని కూడా నాకు తొందరగా అయిపోతుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ ఈ పని అంతా ఉండదు కనుక ఇంకా వెంటనే ఇల్లు అది క్లీన్ చేసి వెంటనే పూజ అది చేసుకోవడానికి నాకు పని ఈజీగా ఉంటుంది. అలానే నేను ఈ మధ్య అయితే ఒక ఆర్టికల్ అయితే చదివాను అనమాట, హ్యాబిట్స్ ఆఫ్ హౌస్ వైఫ్ అని చెప్పి. అవి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇంక ఇదైతే నైట్ డిన్నర్ అది అయిపోయిన తర్వాత కిచెన్ అదంతా స్టవ్ అంతా ప్లాట్ఫామ్ అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఈ విధంగా మార్నింగ్ ఇంకా ప్రశాంతంగా లేవచ్చు. అలానే ఇడ్లీ పిండి అది రుబ్బీసి పెట్టాను కదా, ఇది ఎలానే బయట పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డే మాకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.